వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బొరుగుల ఉగ్గియాని ఎలా చేయాలో చూసేద్దాం. టిఫిన్కి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి, అలాగే పొంగల్ ఇవి తిని తిని బోరుగా ఉంటుంది కదా. కొన్ని ప్రాంతాలలో ఈ బొరుగుల ఉగ్గియాని అంటే కూడా తెలియదు. ఆ తెలియని వాళ్ళంటే మన ఆంధ్ర సైడ్ తెలుసు, తమిళనాడు అలా కొన్ని ఊర్లలో తెలియదు. తెలియని వాళ్ళు ఇలాంటి వీడియో అయితే చూస్తున్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా మనకి ఎన్ని కావాలని బొరుగులు తీసుకొని నీళ్ళల్లో బాగా పిండి అలా అయితే తీసుకోవాలండి. తర్వాత మనం పోపుకు కావాల్సినవన్నీ ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా తీసుకోవాలి. పచ్చిమిర్చి అవైలబుల్ లేదని నేనైతే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి, మనం ప్యాన్ పెట్టేసుకొని బాగా ఆయిల్ వేసి 2-3 టేబుల్ స్పూన్స్ అవి హీట్ ఎక్కగానే మనము పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. బాగా వేగగానే అందులోనే మనము ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసి బాగా కొంచెం సాల్ట్, ఆనియన్స్లో ఇప్పుడు తగినంతగా కొంచెం వేసుకోవచ్చు, లేదా ఒకేసారి మనం వేసుకోవచ్చు. పోపు మొత్తం అయ్యాక కూడా నేనైతే ఆనియన్స్ బాగా వేగుతాయి కాబట్టి ఇప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. చూడండి, బాగా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఎర్రగడ్డలు. ఇప్పుడు మనం ఒక స్పూను పసుపు అయితే వేసేసాం. పసుపు కొంచెం ఎక్కువ పడినా ఏం కదండి, ఎందుకంటే మనకు బొరుగులు ఉగ్గియానంతా కొంచెం ఎల్లో కలర్ రావాలి కదా, అందుకు. తర్వాత అయితే వేగిన తర్వాత అందులోనే మనం తరిగి పెట్టుకున్న టమాటా అయితే వేసేసాము. నేను టమాటా కంటే ఆనియన్స్ ఎక్కువ యూజ్ చేస్తాను ఈ బొరుగులు, దానికి బాగుంటుంది. మీరు కావాలంటే ఆనియన్ కొంచెం తగ్గించుకొని ఇలా టమాటాను ఒకటి పెంచుకోవచ్చు, బాగుంటుంది. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మనము మగ్గించాలండి ఆయిల్లో. తర్వాత మూత తీసేసి మనం పిండి పెట్టుకుని ఉంటాం కదా, ఆ బొరుగులన్నీ అయితే ఇలా అందులో వేసేసి మంట సిమ్లో పెట్టి బాగా కలిపేయాలండి. మనకు ఆ పోపులోనే మనము బొరుగులంతా సరిపోవాలి. అంటే మనము బొరుగుల క్వాంటిటీ ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఎర్రగడ్డలు, టమాటాలు మనం తీసుకోవాలి. మనకు అందాజుతో తెలుస్తుంది కదండి మనం బొరుగులు ఎన్ని తీసుకున్నాము క్వాంటిటీ. ఇప్పుడు టమాటా రైస్కి అయితే చేస్తాం కదా, అలా మనము బొరుగుల్ని చూసి టమాటాలు ఎర్రగడ్డలు అనేవి మనకి ఏవి ఎక్కువ తక్కువనే మీకు నచ్చిన విధంగా టేస్ట్కి నచ్చినట్టుగా అయితే తీసుకొని ఇలా పోపు వేసేసుకొని సింపుల్గా బొరుగులు వేసి కలుపుకోవడం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇందులోకి మిరపకాయ బజ్జీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇది వేసుకొని మేమైతే పప్పుల పొడితో తింటాం కడప సైడ్ వాళ్ళము, లేదా శనక్కాయల పొడి అయినా బాగుంటుంది, లేదా శనక్కాయల చట్నీ అయినా బాగుంటుంది. ఒకసారి చేసుకొని మిరపకాయ బజ్జీతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి, వెరీ సింపుల్. చేసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయండి. టైం అయితే వాయిస్ ఇస్తున్నప్పుడు 12 అవుతుందండి నైట్. అప్పుడు కూడా నా కొడుకు వచ్చేసి అక్క ఫోన్ చూస్తుంది, నాకు ఫోన్ ఇవ్వని అడుగుతున్నారు. హాలిడేస్ కదండి, సమ్మర్ హాలిడేస్. పిల్లలతో చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే ఉన్నారా? ఫోన్ చూడకూడదు అని చెప్తే నువ్వు చూస్తున్నావు అంటున్నాడు. నేను వాయిస్ ఇస్తున్నాను నాన్న అంటే సరే త్వరగా రా అని చెప్పి వెళ్ళి పడుకున్నాడండి. ఓకే అండి, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.